నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. రామారావు గారు, టాలీవుడ్ లో కొంతమంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ ఉన్నారు. హీరోలు కావచ్చు, సింగర్స్ కావచ్చు, లేకపోతే మ్యూజిషియన్స్ కావచ్చు, ఇట్లాగా రైట్. ఇందులో కొంచెం ఒక 10 మందిని తీసుకుంటున్నాం అనుకోండి, నంబర్ వైజ్ గా ముందు వరుసలో ఉంటారు డిఎస్పీ గారు. సో ఇప్పుడు డిఎస్పీ గారి పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి, ఇవన్నీ రూమర్సే అని కొంతమంది, ఈసారన్నా డిఎస్పీకి పెళ్లి అవుతుందా అని మరి కొంతమంది. సో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే డిఎస్పీ గారి పెళ్లి అనే వార్తల్లో వాస్తవం ఉందా? నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా? అసలు ఈ డిఎస్పీకి ఎందుకు ఇంత మంచి పేరు వచ్చిందంటే, వాళ్ళ నాన్నగారి పేరు సత్యమూర్తి. తెలుసా మీకు? వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి చాలా మంచి రైటర్. ఒక సీజన్లో వరుసగా చిరంజీవి పిక్చర్స్కి, రాఘవేంద్రరావు పిక్చర్స్కి మాటలు రాసేవాడు, కథా మాటలు రాసేవాడు అన్నమాట. చాలా మంచి రైటర్ అన్నమాట. ఉన్న పడంగా వీళ్ళిద్దరూ అప్పుడు సాగరును ఎవరు మన డిఎస్పి దేవి ప్రసాద్ ఇద్దరు అన్నదమ్ములు. సాగర్ చిన్నోడు, దేవిశ్రీ ప్రసాద్ పెద్దాడు అన్నమాట. అయితే వీళ్ళు చిన్నపిల్లలుగా ఉంటుండగా చనిపోయాడు అన్నమాట. ఎవరు? వాళ్ళ నాన్నగారు సత్యమూర్తి గారు. నిజంగా అది మాత్రం హృదయ విదారకమైనటువంటిది. ఇద్దరు పిల్లలు ఎలా పెరుగుతారు? తర్వాత ఇటు సాగర్ చూస్తే చిన్నవాడు, సంగీతం కూడా పెద్ద పరిపూర్ణుడు కాదు వీళ్ళు. అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ అమ్మకానికి ఇచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్స్తో కూడా వెళ్ళి మొత్తానికి ఏంటంటే ఇన్స్ట్రుమెంట్స్ వాయిద్యం నేర్చుకున్నాడు. తర్వాత గాలిపాట ఒకడు బాగా పాడతాడు. అంటే గాలిపాట అంటే మనకి ఇండస్ట్రీలో కొంతమంది ఉన్నారు గాలిపాటలు పాడేవాళ్ళు. అందులో నెంబర్ 1 నాకు తెలిసి ఈ ఒక 50 ఏళ్ళ అనుభవంలో నెంబర్ 1 సత్యం గారు చాలా బాగా పడతారు అన్నమాట. ఆయన విన్నాము ఈ విషయం కదా, తెలుసా మీకు? సత్యం గారు తెలీదు, విన్నాము. దేవిశ్రీ ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు గురించి. ఎవరు? దేవిశ్రీ ప్రసాద్ గారు వాళ్ళ నాన్న గురించి. అలా కాదు నేను చెప్తుంది ఏంటి, దేవిశ్రీ ప్రసాద్ నాన్నగారు వాళ్ళు సత్యమూర్తి స్టోరీ రైటర్ కమ్ డైలాగ్ రైటర్ అన్నమాట. అయిపోయింది, చిన్న వయసులో పోయినాడు ఆయన. పోయినట్టయితే కుటుంబ పోషణ బాధ్యత దేవిశ్రీ ప్రసాద్ మీద పడింది. అప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకువెళ్ళి అద్దెకిస్తుండాడు అన్నమాట. అద్దెకిస్తే ఆ అద్దె డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు. అయితే ఈయన ఎవరి రికార్డింగ్కి వెళ్ళేవాడు అంటే పాపం చక్రవర్తి అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు. ఆయనకి కొంచెం జాలి ఎక్కువ మాట. పాపం ఎలా పెరుగుతారు ఏమిటి అని చెప్పేసి ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొని దానికి అద్దె ఇచ్చేస్తున్నాడు అన్నమాట. రోజు 300, 500, 1000 రూపాయలు ఎంతో కొంత కాల్ షీట్ బట్టి డబ్బులు ఉంటాయన్నమాట. కాల్ షీట్కి 300, కాల్ షీట్కి 500 ఎంతో. రోజుకో 3 కాల్ షీట్లు పనిచేశారనుకోండి 1500 రూపాయలు రెడీ క్యాష్ వచ్చేస్తుంది కదా. అది ఆ విధంగా చేస్తుండగాను అసలు ఇండస్ట్రీలో నా 50 ఏళ్ళ చరిత్రలో గాలిపాటలు పాడే వాళ్ళ చరిత్ర చెప్తున్నాను ఇప్పుడు నేను. ఆ గాలిపాటలు పాడే వాళ్ళలో ఏ దిగులో విరిసిన పారిజాతమో ఉందనుకో, అది సత్యం గారు బాగా గాలిపాటలు పాడతారన్నమాట. సత్యం గారు ఎవరి అసిస్టెంటు? ఆదినారాయణరావు గారి తాలూకు అసిస్టెంటు. ఆదినారాయణరావు గారు ఎవరు? మన అంజలీదేవి గారి తాలూకు భర్త, కాకినాడ యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ ఆయన ఆదినారాయణరావు. ఆయన అసిస్టెంట్లు ఎవరెవరు? మన టీవీ రాజు గారు, తర్వాత సత్యం గారు. టీవీ రాజు గారు ఎవరు? ఎన్టీ రామారావు తాలూకు క్లాస్మేటు. ఈ టీవీ రాజు గారి అన్నిటి బ్యానర్లు అన్ని పిక్చర్లకు కూడా ఆయన మ్యూజిక్ డైరెక్టర్ అన్నమాట. తర్వాత ఈ సత్యం గారు ఏం చేస్తుండేవారంటే వినికిడి శక్తి ఎక్కువ. పాట వినగానే ఏది వీలో పాట పాడేస్తాడు, అది కరెక్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఏదైనా పాట ఉందనుకోండి, అంకితం నీకే ఓ ప్రియా అని గట్టి కేకేస్తాడు, ఆ పాట అయిపోతుంది.
అంటే వినికిడి శక్తి ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్స్ మాట. ఎప్పుడో ఏదో మ్యూజిక్, అది హిందీదో ఏదో తెలీదు, ఆ వినికిడి శక్తి ఉంటుంది, దాన్ని ఈ లిరిక్కి అప్లై చేస్తే సరిపోతుందా అని అనుకొని ఆ లిరిక్కి అప్లై చేసి సత్యం మ్యూజిక్ అంటే మెలోడీ. ఎంత మెలోడీ అంటే అది పానకంలో ముంచి తీసినట్టుగా ఉంటుంది ఆ పాట. రెండో వ్యక్తి ఎవరంటే చక్రవర్తి. ఆయన అంతే, ఆయనకి సంగీతం అదంతా అవన్నీ అడగవద్దు, కానీ పాట మాత్రం ఎన్టీ రామారావు పాట. ఏం పాట ఏంటి ఎన్టీ రామారావు గారితో ఏం పాట పాడాలి? వేటగాళ్ళలో ఏది ఉంది కదా, వేటగాళ్ళలో పాట ఏంటమ్మా? ఆకుచాటు పిందె తెడిచని అంటాడు, పాట అయిపోతుంది. అలా చాలా సినిమాలకి నోటితో గాలిపాటలు మాట అంటారన్నమాట. అలా గాలిపాటలు పాడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సత్యం గారి తర్వాత చక్రవర్తి గారు ఉన్నారు. చక్రవర్తి గారు 1500 సినిమాలకి మ్యూజిక్ రికార్డింగ్ చేసి రికార్డ్ అయ్యారన్నమాట కలెక్షన్స్. దాని తర్వాత వ్యక్తే ఎవరు మన దేవిశ్రీ ప్రసాద్ అన్నమాట. చూసిన తర్వాత వెంటనే ఆయనకు వచ్చాడు. ఈ దేవిశ్రీ ప్రసాద్ కొంచెం రైటర్ కూడా, ఏదో మొత్తానికి గ్యాప్లో కొన్ని అక్షరాలు వేసేసి అలా 2-3 పాటలు కూడా రాశాడు దేవిశ్రీ ప్రసాద్ అన్నమాట. అందువల్ల మెల్లగా మ్యూజిక్ కూడా చేసేసరికి అతి చిన్న వయసులో మ్యూజిక్ చేసే వాళ్ళల్లో రెండో వాడు ఎవరంటే దేవిశ్రీ ప్రసాద్. మొదటి వాళ్ళు ఎవరంటే అమ్మాయి పేరు శ్రీలేఖ. 14 సంవత్సరాల వయసులో మ్యూజిక్ చేసింది. తర్వాత అతి చిన్న వయసులో మ్యూజిక్ చేసిన వాడు దేవిశ్రీ ప్రసాద్ అన్నమాట. అయితే తొలి రోజుల్లో దేవిశ్రీ ప్రసాద్ని ఎక్కువగా ఎంకరేజ్ చేసింది చిరంజీవి గారే. ఎందుకంటే యూత్ని బాగా అట్రాక్ట్ చేస్తారు కదా, ఆ యూత్కి ఇంట్రెస్ట్ అయినటువంటి చేయడం వల్ల చిరంజీవి గారు ఎంకరేజ్ చేశారన్నమాట. అయితే దేవిశ్రీ ప్రసాద్ స్టేజ్ ఎక్కడంటే మొత్తం హడావిడి ఎంత హల్చల్ చేస్తారో తెలీదు. చాలామంది అమ్మాయిలు దేవిశ్రీ ప్రసాద్ అంటే కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఒక ఫుల్ ఎనర్జీ నింపేస్తూ ఉంటారు. మొత్తం ఆడిటోరియం అయితే ఆడిటోరియం, స్టేడియం అయితే స్టేడియం. అవును, అందులో అది బాగా క్లోజ్గా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చార్మి క్లోజ్గా ఉండేదన్నమాట. అంటే చార్మి క్లోజ్గా ఉంటే ఒక మాట కూడా మాట్లాడేవారు అన్నమాట. చార్మి గారు, మీకు దేవిశ్రీ ప్రసాద్ ఇష్టమా, కృష్ణవంశీ ఇష్టమా అంటే సమాధానం చెప్పలేకపోయింది. ఎందుకంటే శ్రీ ఆంజనేయంలో కృష్ణవంశీ ఆవిడ పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేయించారు కదా. అది దేవిశ్రీ ప్రసాద్ కోసం కూడా ఎక్కడ రికార్డింగ్ ఉంటే, ఎక్కడ ఈవెంట్ ఫంక్షన్ ఉంటే అక్కడ తనకి సంబంధం ఉన్నా లేకపోయినా వెళ్ళిపోయేది అన్నమాట. చాలా కాలం ఆయనతో కూడా ఉండేది. కానీ మరి ఎందుకో ఆ దేవిశ్రీ ప్రసాద్ గారి తాలూకు మదరు పొసగనే ఉండేది అన్నమాట. వద్దు, సినిమా వద్దురా, మంచైనా చెడ్డని మీ నాన్న నేను చేసుకున్నాను కదా, అలాగే నాలాగే నేను ఇంకెవరో మన వాళ్ళు, మన కుటుంబీకులు, మన తాలూకు క్యాస్ట్ వాళ్ళు ఎవరో పెళ్లి చేసుకుంటారు, నువ్వు పెళ్లి చేసుకుంటావు, హాయిగా కాలం గడుపుతావు అనే పాతకాలం పద్ధతుల్లో ఉండేదన్నమాట. ఉండేసరికి చాలా కాలం దేవిశ్రీ ప్రసాద్ 2-3 అంటే ప్రపోజల్స్ పెట్టినప్పుడు కూడా ఆవిడ కాదనిసింది. ఎట్టకేలకు సొంత మరదల వరుస వచ్చినటువంటి అమ్మాయితో సంబంధం ఫిక్స్ అయింది. నో డౌట్ ఇది అవుతుందా. ఇంకొకటి చాలా ఏజ్ గ్యాప్ కూడా వీళ్ళిద్దరికి 17 years గ్యాప్ ఉంది. మరి పూర్వం ఏం చేసేవారు, పిల్లల్ని ఎత్తుకొని పెళ్లి చేసుకునేవారు, పిల్లల్ని ఎత్తుకొని పక్కన కూర్చొని పెళ్లి చేసుకునేవారు అన్నమాట. వాడు 13 సంవత్సరాలు రాగానే అప్పుడు వాళ్ళు పెద్ద మనుషులు అయినట్టయితే కాపురం చేసేవాళ్ళు. ఇద్దరి మధ్య ఎంత కనీసం 20 సంవత్సరాల గ్యాప్ ఉండేది, కనీసం 20 years గ్యాప్ అన్నమాట. అదే ఇప్పుడంటే ఆ గ్యాప్ ఉండాలని నేను చెప్పటం లేదు, కానీ మొత్తానికి వాళ్ళకో తృప్తి. అంటే మన వాళ్ళని చేసుకున్నాం కదా, మన క్యాస్ట్లో వాళ్ళని చేసుకున్నాం కదా, మన ఫ్యామిలీ వాళ్ళని చేసుకున్నాం కదా, చక్కగా ఉంటుంది, మా అమ్మను బాగా చూసుకుంటుంది, మా తమ్ముని బాగా చూసుకుంటుంది, కుటుంబం ఎక్కడ విరగకుండా ఉంటుంది, కుటుంబం ఫలంగా ఉంటుంది అనే ఫీలింగ్లు ఏమి ఉంటాయి కదా. అందువల్ల ఆనందంగా దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్నాడు అన్నమాట. అయితే ఒకటి
బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అంటారు చూసారా, డెఫినెట్ కొంచెం దేవిశ్రీ ప్రసాద్ కొంచెం వెనకబడినట్టు అనిపించింది. మళ్ళీ ఈ పెళ్లితో మాత్రం మాకు ఒక టాప్ మ్యూజిషియన్ ఆశిద్దాం. ఎందుకంటే చాలా మంచి సూచనగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ.